శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణహాన్, ఆస్ట్రోనియంరాల్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరు గుర్తుంచుకోండి, మీ బంధువులకు, చుట్టాలకు, ఎవరికైనా, మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, వాళ్ళు ఏదైనా కష్టాలలో ఉంటే, ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, సంతానం జరగకపోతే, రుణ బాధలు కలిగి ఉంటే, విదేశాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, ఇల్లు గడవకుండా ఉంటే, ప్రతి పని ఆలస్యం అవుతుంటే, ఏ పనైనా కూడా దగ్గరకు వచ్చి మిస్ అయిపోతుంటే వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి. మే 4వ తారీఖున 2024వ తారీఖున శని హోమం జరిపిస్తున్నానని చెప్పండి వాళ్ళకి. ఆ శని హోమం జరిపించుకున్న తర్వాత వాళ్ళకు జరిగేటువంటి మంచి మీరు షేర్ చేసుకోండి. శని హోమం జరిపించుకున్న తర్వాత మీకు ఎంత మంచి జరిగిందని కూడా మీరు చర్చించుకోండి. నాకు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయండి. గురుగారు, మీ దగ్గర శని హోమం జరిపించుకున్న మా అబ్బాయి విదేశాలకు వెళ్ళాడండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మా అబ్బాయికి వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది కూడా కొనసాగుతుందండి, ఇలా చాలా మంది నాకు చెప్తున్నారు. నేను తప్పకుండా ఆ వీడియోలు కూడా మీకు చూపెడతాను. వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకొని నాకు చెప్తున్నారు. సెల్ఫీగా నాతో మాట్లాడడానికి గురుగారు నమస్తేనండి అని చెప్పేసి ఆ సెల్ఫీ వీడియోలు పంపిస్తున్నారండి నాకు. నేను వాటిని మీకు చూపిస్తాను. ఎందుకంటే సక్సెస్ రేషియో చాలా ఉంది. ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు. 30 ఏళ్ల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. మర్చిపోవద్దండి, నిజం చెప్తున్నాను, అసలు మర్చిపోవద్దు. దాన్ని వృధా టైం వేస్ట్ చేసుకోకండి. మే 4, 2024 శని హోమం జరిపిస్తున్నాను. తప్పకుండా ఆ శని హోమం చేయించుకునేప్పుడు బాధ్యత మీదే. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నానండి. ఈ శని హోమం జరిపించుకోవడం మళ్ళీ ఇక్కడ మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాల దాకా నేను చెయ్యను, అది రాదు, అవకాశం రాదు. శనీశ్వరుడు ద్వారాలు మూసేస్తాడు, ఇంకా గేట్లు మూసేస్తాడు. అప్పుడు మీరు ఎవరికి ఇస్తారు? వినతులు ఎవరికి ఇవ్వలేరు. ఎందుకంటే అతను తిరిగి 30 సంవత్సరాల తర్వాత తన లాభస్థానమైనటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ బాధ్యత ఏంటి? మీరు పలకరించాలి, ఎలా ఉన్నామని అడగాలి. అలా అడిగినప్పుడు అప్పుడు మనవాడవుతాడు. అడగకపోతే నువ్వు శత్రుగా మారిపోతావు. ఇంటి పక్కకే ఉంటావు, కానీ వచ్చిన వాడిని అడగాలి. అడగవు. నువ్వు అడగకపోవడం శనీశ్వరుడు ఏమనుకుంటాడంటే, వీడికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను చూసుకుంటానంటాడు. వీడికి సమస్యలే రావా, అప్పుడు వచ్చినప్పుడు నేను చూసుకుంటాలే, వీడి సంగతి ఏందో నేను చూస్తాలే అంటాడు శనీశ్వరుడు. చాలా అగ్రెసివ్గా ఉంటాడండి శనీశ్వరుడు. ఎవ్వరి మాట విన్నాడు అసలే. శనీశ్వరుడికి ఒక రోజు పరమశివుడు రికమెండ్ చేస్తాడు ఒక అతని గురించి. అప్పుడు ఆ పరమశివుడిని ఏమంటాడంటే శనీశ్వరుడు, అయ్యా నువ్వు చెప్పింది నేను చేస్తాను, కానీ నేను ఈ సీట్లో కూర్చొని చేయను, నేను పక్కకు తప్పుకుంటాను, నువ్వే వచ్చి నా సీట్లో కూర్చొని అతనికి ఏం ఇవ్వాలనుకుంటావు, ఏం చేయాలనుకుంటావు నువ్వే చేసుకో అని చెప్పిస్తాడు. దీనికి ఎందుకయ్యా బాబు, ఈ శనీశ్వరుని బాధ నుండే పరమశివుడే బురదలో దాక్కున్నాడు. బురద ఉంటుంది కదా, బురదలో కనపడకుండా దాక్కున్నాడట. వాళ్ళిద్దరూ ఒక పందెం పెట్టుకొని, శని పట్టకుండా నేను తప్పించుకుంటానని పరమశివుడు అంటే, నువ్వు తప్పించుకొని చూడు, నీకు తప్పకుండా నేను పడతానంటాడట. పోయి ఎవరికి తెలియకుండా బురదలో దాక్కుంటాడంట పరమశివుడు. అప్పుడు నేను తప్పించుకున్నానని పరమశివుడు చెప్తే, అది నా ప్రభావంతో నేను బురదలో దాక్కునే పరిస్థితి నీకు వచ్చింది, అదే శని ప్రభావం అని అంటాడంట. అందుకే శనీశ్వరుని ఎవరిని వదిలిపెట్టాడు. కాబట్టి శని హోమం మన బాధ్యతగా 12 రాసిన వారు ఎవరైనా శని హోమం జరిపించుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకున్న. సర్వే జనా సుఖినో భవంతు.